శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ మధ్యలో 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా సూర్యుడికి ఫేవరబుల్ కాదు. అంటే సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఫేవరబుల్ లేడు. మొదటి 6 రోజులు అయితే గనక ఆఫీసులో కొలీగ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. తర్వాత 4 రోజుల్లో మాత్రం 8వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. మొదటి 6 రోజుల్లో కొలీగ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత 4 రోజులు హెల్త్ ఆస్పెక్ట్లో జాగ్రత్తగా ఉండండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయండి. గోధుమలు దానం ఇచ్చుకోండి, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. కుదిరితే సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యం వదిలిపెట్టండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కలిపి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ తూర్పు వైపు తిరిగి 12 సార్లు ఈ మంత్రం చదువుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యం చదువుతూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. ఇవి ఏవి చేసుకున్నా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. సూర్యుడి బలం పెంచుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు యోగించి అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు విద్యార్థులు కంబైన్ స్టడీస్ చేస్తే పెద్దగా బెనిఫిట్ ఉండదు, సింగిల్గా చదువుకోవాలి. నిరుద్యోగులు కూడా జాబ్ ఇంటర్వ్యూస్కి కలిసి ప్రిపేర్ అయితే పెద్ద యూజ్ ఉండదు. ఎవరి ఇంటర్వ్యూ వాళ్లే ప్రిపేర్ అవుతూ ఉండాలి. బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో పెద్దగా లాభం ఉండదు, ఇండివిజువల్గా చేసుకుంటేనే లాభం ఉంటుంది. ఏదైనా విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి కొంత ప్రతికూల ఫలితాలు అనేవి ఈ జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో 10 రోజులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుధుడు ఫేవరబుల్ లేడు. బుధుడి బలం పెంచుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళే గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఒకసారి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే గణపతి దగ్గర గరిక ఎర్ర పూలు ఉంచి కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించండి. ప్రతిరోజు గం గణపతయే నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి బలం ఉంది. భూమి, గృహము, స్థలము, ఫలము ఏదైనా కొనుక్కునే బలం ఉంది. ప్రాపర్టీ సేల్ చేయడానికి కూడా బలం ఉంది. మంచి రేటుకి సేల్ చేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అవుతాయి. అప్పులు క్లియర్ అవుతాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అనుకూలంగా ఉంటారు. ఇవన్నీ కూడా 6వ స్థానంలో కుజుడి వల్ల జరుగుతాయి. అలాగే అనారోగ్యాలు ఉంటే వాటిని క్రమక్రమంగా తొలగింపజేసుకుంటారు. రహస్య శత్రువులు ఉంటే ఆ శత్రు బాధల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ 6వ స్థానంలో కుజుడి వల్ల ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. ప్రధానంగా మాత్రం ల్యాండ్ ఇష్యూస్లో ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మాత్రం మంచి జాక్పాట్ కొట్టే యోగం ఉంది. అలాగే శుక్రుడు 9వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. 9వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ బాగుంటుంది. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్ల సక్సెస్ వైపు అడుగులు వేయగలుగుతారు. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. 9వ స్థానంలో శుక్రుడి వల్ల అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. హెల్త్ బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. అంటే సూర్యుడి వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ, సూర్యుడి బలం లేకపోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ 6వ స్థానంలో కుజుడి వల్ల, 9వ స్థానంలో శుక్రుడి వల్ల ఆ హెల్త్ ఇష్యూస్ తొందరగానే క్లియర్ అయిపోతాయి. శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అలాగే కళారంగంలో కూడా మంచి సక్సెస్ వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే ధనుసు రాశి వాళ్ళకి
జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో కుజుడు 10 రోజులు ఫేవరబుల్ గా ఉన్నాడు, శుక్రుడు 10 రోజులు ఫేవరబుల్ గా ఉన్నాడు, బుధుడు రవి ఈ 2 గ్రహాలు ఫేవరబుల్ లేరు కాబట్టి రవికి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో వచ్చే చిన్న చిన్న వ్యతిరేకతలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండు కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది, గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటము ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి.
ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.